పసిడి కుసుమం. ఎవరు ఎవరు ఎవరి సలలిత ధాత్రి, ఎవరో ఎవరో ఇంకెవరో కాదు పరమ పావని మరియా, ఈ కన్య మరియా. దేవాది దేవ, సర్వశక్తి స్వరూప యెహోవా దేవ, సమస్త మానవాళి పాపములను హరింపజేయుటకు ఈ లోకములకు వస్తానని ప్రవక్తలు చెప్పిన మాటలు ఎన్నడూ నెరవేరునో కదా. నీ రాక కొరకు వేయి కళ్ళతో వేచి ఉన్నాను ప్రభు. దయాప్రాప్తురాల, నీకు శుభము. ప్రభు నీకు తోడై ఉన్నాడు. నాకు శుభమా? మహాత్మా, తమరు ఎవరు? మరియా, నేను దేవుని దూతను. నీకు శుభము. మహాత్మా, ఆ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భం కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును. ఆయన రాజ్యము అంతులేనిదై ఉండును. నేను పురుషుణ్ణి ఎరుగని దానినే, అది ఎట్లు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. మరియా గర్భవతియా? ఇది ఎట్లు సంభవము? నేను ప్రదానము చేసుకుంటేనే కానీ ఆమెను వివాహము చేసుకొనలేదు కదా. ఇది ఎట్లు జరుగును? ఆమెను అవమానపరచునులక రహస్యముగా ఆమెను విడనాడెదను. చాలా రాత్రి అయినది, ఇక విశ్రమించదును. దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ప్రవక్తల ద్వారా పలికిన మాటలు నెరవేరునట్లు ఇదంతయు జరుగును. అయ్యో, ఎంత పొరబడి తిని! ఇప్పుడే మరియ చెంతకు వెళ్ళి ఆమెను చేర్చుకొనుదు. ఇందు మూలముగా సమస్తమైన ప్రజలకు తెలియజేయడమేమనగా, సమస్తమైన ప్రజలందరూ ఆయా గోత్రముల ప్రకారం ప్రజాసంఖ్య వ్రాయించుకునే వల్లని కైసరు ఔగస్తు వారి ఆజ్ఞ. కనుక ప్రజలందరూ తమ తమ గ్రామములకు వెళ్ళి ప్రజాసంఖ్య వ్రాయించుకొనవలసినదిగా తెలియజేయడమైనది. అటుల చేయని వారు శిక్షార్హులు.
అబ్బా, కాళ్ళు నొప్పులు వేయించున్నవి. ఇంకా ఏమాత్రమూ నేను నడవలేను. భార్య, కొంచెము ఓపిక పట్టు. పట్టణము సమీపించుకుని అదిగో ఆ గృహమునద్దకు వెళ్ళి ఆశ్రయము పొందుదు. అటులనే. అయ్యా, నా భార్య నిండు గర్భవతి. ఈ రాత్రికి తలదాచుకొనుటకు కొంచెం స్థలమీయగలరా? అయ్యా, మా ఇంటిలో చాలా మంది బంధువులు ఉన్నారు. మేమే చాలా మందిమి ఉన్నాము. ఇచ్చట స్థలము లేదయ్యా. వెళ్ళండి వెళ్ళండి. అయ్యా, మేము ప్రజాసంఖ్య వ్రాయించుకొనుటకు వచ్చితిమి. నా భార్య నిండు చూలాలు. తలదాచుకొనుటకు కొంచెం స్థలమీయగలరా? మా ఇంట్లో స్థలము లేదు. ఆ పశువుల పాక మాత్రమే ఖాళీగా ఉంది. మీకు ఇష్టమైతే అందుండవచ్చు. అటులనే అయ్యా, ధన్యులము. రాజాదిరాజు రాజమార్తాండ యూదయ దేశపు సార్వభౌములు శ్రీ 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 హేరోదు ప్రభువులు వారు వేంచేయుచున్నారు. మహామంత్రి, మన రాజ్యమును సంబంధించిన విశేషాలేమిటో? మహాప్రభు తమ దర్శనార్థం తూర్పు దేశపు జ్ఞానులు వేచియున్నారు. తూర్పు దేశపు జ్ఞానుల విశేషమేమయ్యుండునో తక్షణమే ప్రవేశపెట్టుము. జ్ఞానులను ప్రవేశపెట్టుము. జయము జయము, హేరోదు ప్రభువులకు జయము. తూర్పు దేశపు జ్ఞానులారా, తమ రాక విశేషమేమిటో? యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా? యూదుల రాజా? అవును, తూర్పు దిక్కును ఉదయించిన ఆ నక్షత్రమును చూచి ఆయనను పూజించవచ్చితిమి. యూదుల రాజుకు కానుకలు అందించుటకు వచ్చితిమి. సరే, మీరు కొంచెం సేపు అందుండండి. మహామంత్రి, మన శాస్త్రులను ప్రవేశపెట్టుము. శాస్త్రులారా, యూదుల రాజైన క్రీస్తు ఎక్కడ పుట్టెనో? యూదయ బెత్లెహేములోని ఏలైనగా, యూదయ దేశపు బెత్లెహేము, నీవు యూదా ప్రధానులతో ఎంత మాత్రమును అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా వ్రాయబడిన మాటలు నెరవేరి ఉన్నవి. అటులన జ్ఞానులను ప్రవేశపెట్టుము. మీరు వెళ్ళి యూదుల రాజుగా పుట్టిన శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకుని మాకును తెలియజేయము. నేను వచ్చి ఆయనను పూజించెదను. చిత్తం మహారాజా. యూదయ దేశపు చక్రవర్తిని, ఓట మెరుగని హేరోదు రాజును నేను మరొకరిని పూజించుటయా? అసంభవం. ఇది ఎన్నటికీ జరగదు. అరే
మందలోకి చేరినాయంటావా? చేరినాయిలేరా. అబ్బా, చలి చంపేస్తుందిరా. ఈ చలికి గొర్రెలు ఎలా ఉంటున్నాయో ఏమో. ఓహో, ఈ చలికి మనల్ని కాచుకోవడమే పెద్ద బాధగా ఉంది, ఇంకా గొర్రెల్ని కూడా కాయాలేంట్రా? అమ్మో అమ్మో, అదేంట్రా దయ్యంలా ఉంది? అమ్మో, దయ్యం దయ్యం. భయపడకుడి, ఇది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. అరే, రక్షకుడు పుట్టినాడంటగా, మనం వెళ్ళి ఆయన చూచి పూజించదము. పదండి పదండి. జ్ఞానులు కానుకలు సమర్పించుట. బంగారం, పడిపోద్ది. గోళం, సాంబ్రాణి,